ఓం గం గణపతయే నమః. ఐం సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణే సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే. ఓం వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. ఉమామహేశ్వరార్పణమస్తు. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఈ మార్చి మాసంలో 2026 సంవత్సరము మనకి 19వ తారీఖున వచ్చేటటువంటి శ్రీ పరాభవనామ సంవత్సర నూతన సంవత్సర యుగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అంతా వచ్చే సంవత్సరం వరకు కూడా గ్రహాల యొక్క స్థితిగతులు అందరికీ అనుకూలించి వారి యొక్క జన్మజాతకాలు కూడా అదృష్ట భాగ్యాన్ని కలుగజేసి మీకు ఆ పార్వతీ పరమేశ్వరులు దీర్ఘ ఆయుష్యు ఆరోగ్యము అనుకున్నటువంటి ప్రయత్న కార్యాలన్నీ కూడా సాధించేటటువంటి ఆ యొక్క అకుంఠిత దీక్షని ప్రసాదించాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ మరి మార్చి మాసంలో మనకి 3వ తేదీన ముఖ్యంగా మంగళవారము ఫాల్గుణ మాసము శుద్ధ పౌర్ణమి తిథి రోజున మంగళవారం రోజున మధ్యాహ్నం 3:20 నుంచి సాయంత్రము 6:48 వరకు మనకి పాక్షిక చంద్రగ్రహణము సింహరాశిలో పూర్వ ఫల్గుని జన్మ నక్షత్రం అంటే పూర్వ ఫల్గుని నక్షత్రంలో చంద్రుడు కేతువుతో కలిసి కేతుగ్రస్త ఉదయ పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతోంది. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క చంద్రగ్రహణం అనేటటువంటిది సూర్యాస్తమయం తర్వాత కనుక వచ్చినట్లయితే పరిపూర్ణంగా మనకి దాని యొక్క నియమాలు వర్తించేటటువంటి అవకాశం ఉండేది. అయితే మధ్యాహ్నము అంటే సూర్యాస్తమయానికి ముందే అది ప్రారంభమైంది కాబట్టి సూర్యాస్తమయం 6:05 తర్వాత నుంచి ఒక 40 నిమిషాలు 39 నిమిషాలు మనకి ఈ యొక్క పాక్షిక చంద్రగ్రహణం అనేది మోక్షకాలం కనిపిస్తుంది. కాబట్టి పట్టు విడుపు స్నానాలన్నీ కూడా సూర్యాస్తమయంలోనే పట్టు స్నానము చేసి దానికి సంబంధించినటువంటి మంత్రదీక్షలు ఎవరికన్నా ఉంటే ఆ యొక్క ఉపాసనని చేసుకోవటం, అలాగే పట్టు విడుపు స్నానం కూడా 6:48 చేసేసి ఆ తదుపరి అందరూ కూడా చక్కగా 1 గంట తర్వాత సంప్రోక్షణ కార్యక్రమం చేసుకున్న తర్వాత భోజనాదులను స్వామివార్లకి దేవుళ్ళకి చక్కగా ఆ యొక్క దేవతామూర్తులన్నీ కూడా శుభ్రం చేసుకొని భోజనాదులు స్వీకరించవచ్చు. ఉదయం పూట మాత్రము 9 గంటల లోపల భోజనం అన్నా అల్పాహారం అన్నా భుజించాలి. ఎందుకంటే 7 గంటలు 8 గంటల ముందు వరకు కూడా ఈ యొక్క గ్రహణం యొక్క శూల ఉంటుంది కాబట్టి అది ఆరోగ్యానికి కొంత ఇబ్బందికరంగా మన యొక్క ఋషులు వివరించి చెప్పారు. కాబట్టి ఈ చంద్రగ్రహణం రోజున కొంచెం ఆ సమయంలో గర్భవతులు సాధ్యమైనంత వరకు గణపతి ఆరాధన చేసుకోండి. ఓం గం గణపతయే నమః. చంద్రుడు కేతువు కలిసి ఉండటం దోషప్రదం కాబట్టి మానసికమైనటువంటి విపర్య చర్యలు కలగకుండా గణపతి ఆరాధన చేసుకోండి. కొంతమంది చక్కగా ఓం సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః, ఓం శరవణ భవాయ నమః, ఓం దుర్గాయే నమః ఈ నామస్మరణని ఎక్కువగా 3:20 నుంచి కూడా 6:40 వరకు మీరు ఇంట్లో ఏ పనైనా చేసుకుంటూ అయినా సరే స్మరించండి. ఎటువంటి భయము ఆందోళన పడవలసిన అవసరం లేదు. మరి ముఖ్యంగా ఈ యొక్క మేషాది మీనరాశి పర్యంతము 12 రాశుల వారికి ఈ మార్చి 1వ తేదీ నుండి మార్చి 31వ తేదీ వరకు మరి వీరికి గ్రహాల యొక్క స్థితిగతులను తెలుసుకుంటూ మరి కుంభరాశిలో ఈ మాసమంతా కూడా ముఖ్యంగా మార్చి 1వ తేదీ నుండి కూడా మనకి కుజుడు రాహువు అట్లాగే రవి బుధుడు శుక్రుడు మార్చి 2వ తారీఖున మీనరాశిలోకి వెళ్ళిపోతున్నారు. మార్చి 2వ తారీఖున ఉచ్చస్థిత రాశి అయినటువంటి మీనరాశిలోకి శుక్ర భగవానుడు శనితో కలిసి ఉంటాడు. అట్లాగే కుంభరాశిలో రవి మార్చి 14, 15వ తేదీ వరకు ఉంటాడు. తదుపరి మీనరాశిలో రవితో శుక్రుడితో కలిసి ఉంటాడు. అలాగే బుధుడు రాహువు కుజుడు మాత్రము ఈ యొక్క నెల రోజులు కూడా ఆ యొక్క కుంభరాశిలో ఉండి మరి కొన్ని రాశుల వారికి శుభప్రదమైనటువంటి యోగాన్ని ఇస్తున్నారు, కొంతమందికి ఇబ్బందికరమైనటువంటి కాలంగా ఆ గ్రహాలు ఇవ్వబోతున్నాయి. అట్లాగే మిథున రాశిలో ఉన్నటువంటి గురువు మార్చి 11వ తేదీ నుండి కూడా రిట్రోగ్రేడ్ అంటే వక్రీగత స్థితి నుంచి రుజుమార్గంలోకి ప్రయాణం చేస్తాడు కర్కాటక రాశి వైపుకి. అలాగే కేతువు సింహరాశిలో తన యొక్క పుబ్బా నక్షత్రంలో ఆయన
అంటే కేతు అనేటటువంటి వాడు మార్చి 29 వరకు కూడా పూర్వ ఫల్గుని నక్షత్రంలోనే సంచారం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ విధంగా చంద్రుడు 2.5 రోజులకి కూడా రాశి పర్యంతం మారుతూ ఉంటాడు. కాబట్టి ఆయన ఇచ్చేటటువంటి మానసిక స్థితిగతులన్నీ కూడా వారఫలాలు అన్వయించి ఉంటాయి. ముఖ్యంగా మరి ఈ యొక్క పంచగ్రహ కూటమి అంటే చతుర్గ్రహ కూటమిగా మనం చెప్పుకోవచ్చు. ఏదైనా సరే ఈ నెల రోజులు కూడా కొంత వైవిధ్యకరమైనటువంటి పరిస్థితుల్ని ఎదుర్కోబోతోంది ప్రపంచము, ప్రకృతి. ఆ ప్రకృతిలో బతుకుతున్నటువంటి మనలాంటి సామాన్య మానవులు, ఎన్నో రకాలైనటువంటి జీవ జలరాశులు కావచ్చు, మనకున్నటువంటి పంచభూతాలు కూడా మన మీద కాస్త శాసించేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. కుజుడు రాహు యొక్క కలయిక అంత మంచిది కాదు, అనర్థదాయకము. సరే, దీనిని అంగారక గ్రహయోగము అంటారు, కానీ ఇది కొన్ని రాశుల వారికి అయితే కనుక చాలా బెడదనిస్తుంది. జన్మజాతక రీత్యా ఈ యొక్క గ్రహాలు ఏదైనా సరే కాస్త ప్రతికూలమైనటువంటి పరిస్థితులను కనుక కలగజేసేటటువంటి పరిస్థితి ఉన్నట్లయితే మటుకు మరి వారు ఇప్పుడు వారి యొక్క జన్మరాశి నక్షత్ర రీత్యా ఎన్నో సమస్యలు, మానసిక సమస్యలు కావచ్చు, ఆర్థిక సమస్యలు, వ్యక్తిగత సమస్యలు కావచ్చు, కుటుంబ సమస్యలు, భార్యాభర్తలు, సంతానపరమైనటువంటి సమస్యలు, ముఖ్యంగా వృత్తి ఉద్యోగ వ్యాపార సమస్యలు, ఇవన్నీ ముఖ్యంగా దేహ అనారోగ్య సమస్యలు అనేటటువంటి కలగటానికి, ప్రమాదాలు ఎక్కువగా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త వహిస్తూ సుబ్రహ్మణ్య ఆరాధనని ఆరాధిస్తూ సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి ఈ నెల రోజులు ఎవరైతే ఆరాధిస్తారో ఈ కుజగ్రహము, రాహుగ్రహము, కేతుగ్రహము యొక్క ఆ కలిసినటువంటి ఆ యుతి దోషము పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు. అలాగే మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠమునందు ఈ మార్చి 2వ తేదీ నుండి దాదాపుగా ఏప్రిల్ 3వ తేదీ వరకు కూడా 5వ తేదీ వరకు కూడా ఈ కుజరాహు కేతుగ్రహాల యొక్క స్థితి మంచిది కాదు. కాబట్టి ఆ సర్పదోష ప్రభావము జాతకాలలో ఎవరికైనా సరే కుజదోషము కానీ అట్లాగే రాహుకేతువుల యొక్క సర్పదోషము కానీ ఉండి వారికి సంతానం లేకపోయినా, ఒకవేళ సంతాన భాగ్యము కలిగినట్లుగా అనిపించి 1-4 సార్లు గర్భవిచ్ఛిన్న దోషాలు కలుగుతున్నా, సంతానము పుట్టి కూడా 1-4 సార్లు చనిపోతున్నా వారు కానివ్వండి, అట్లాగే అసలు సంతాన భాగ్యము లేదు అనుకున్నటువంటి వారు, ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అనుకూలత సరిగ్గా లేక ప్రతికూలమైనటువంటి మనసుతో భావనలతో ఎప్పుడూ కూడా తగువులు ఆడుకునేటటువంటి వారు, వివాహము అవుతుంది అనుకొని పెండి మండపం దాకా వచ్చినప్పుడు కూడా పెండ్లిళ్ళు ఆగిపోయినటువంటి వారు, అట్లాగే ముఖ్యంగా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నటువంటి వారు, మానసికంగా ఒకరిని ఇష్టపడి ఆ ఇష్టము ఇంట్లో వాళ్ళు కాదని, లేకపోతే మీ గ్రహస్థితి మీ జన్మజాతకంలో ఆ యొక్క ప్రేమ వివాహం జరక్క మీరు ఇబ్బంది పడి, ఒక్కోసారి జన్మజాతకంలో కనుక ఈ యొక్క గ్రహాల యొక్క అసమతుల్యత ఉన్నట్లయితే, ఇబ్బందికరమైనటువంటి వారు స్థానాల్లో ఉన్నట్లయితే ఇప్పుడు వారు కొంత అఘాయిత్యపరమైనటువంటి ఆత్మహత్యా ప్రయత్నాలు కొంతమంది చేసుకునే పరిస్థితులు ఉంటాయి. అందరూ కాదు, కొంతమంది మాత్రమే. అది కూడా జన్మజాతకంలో అన్వయించబడితేనే జరుగుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి వినేవాళ్ళంతా కూడా. కాబట్టి ఎక్కువగా వాహన ప్రమాదాలు కావచ్చు. ఎందుకంటే ఈ యొక్క కాలచక్రం అనేటటువంటిది చాలా గొప్పది. అక్కడి నుంచి గ్రహాలన్నీ కూడా తమ యొక్క కిరణాలని భూమి మీద ఉన్న ప్రకృతి ద్వారా మన మీద ప్రయోగింపబడతాయి. కాబట్టి మన వంతుగా మనము జాగ్రత్తలు తీసుకుంటూ, మీ వంతుగా మీరు ఆ గ్రహాల యొక్క స్థుతుల్ని స్తోత్రాలను చదువుకుంటూ, కుజరాహుకేతువులకి అధిష్టాన దేవత అయినటువంటి మహానుభావుడు శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ మరి మా యొక్క పీఠమునందు ఈ యొక్క 33 రోజులు కూడా విశేషముగా ఎవరైతే సంకల్పించి వారి యొక్క గోత్రము, పేరు, జన్మ నక్షత్రము, రాశి నాకు ఇస్తారో, వారి యొక్క కోరిక ఏదైనా ఉంటే నాకు తెలియజేస్తారో, లేకపోతే వారికి ఏదైనా ఇబ్బందులు, కోర్టు సమస్యలు కావచ్చు, గృహపరమైనటువంటి గృహ నిర్మాణపరమైనటువంటి ఇబ్బందులు కావచ్చు, ఇందాకే చెప్పినటువంటి ఏ సమస్యలు ఉన్నా సరే అవి వారికి తొలగిపోయి అభీష్టాలు నెరవేరటానికి ప్రతినిత్యము పీఠమునందు నేను స్వామివారికి విశేషముగా కేతువుకు సంబంధించిన దోషపరిహారార్థము గణపతి అధర్వణ సూక్త పారాయణని, అలాగే దుర్గాదేవికి అంటే రాహుగ్రహ దోషపరిహారార్థమై దుర్గాదేవికి సూక్త పారాయణని, కుజగ్రహ దోషపరిహారార్థమై సర్పసూక్త పారాయణని కూడా నిత్యము ఆ జపపారాయణ చేస్తూ ఆ కుజరాహు కేతుగ్రహాలకి పూర్తిగా సంఖ్య ప్రకారము వేదోక్త మంత్రములతో ఆ యొక్క జపాన్ని ఆచరిస్తూ మార్చి 18వ తేదీన అమావాస్య రోజున ఆ దోష నివృత్తి కోసమై నవగ్రహ నక్షత్ర మృత్యుంజయ సహిత గణపతి, దుర్గా, అట్లాగే మన్యు సూక్త సహితముగా
విశేషించి సర్పసూక్త హోమంతో పాటుగా సుబ్రహ్మణ్యేశ్వర పాశుపత రుద్రహోమం అనేది నేను చేస్తున్నాను. కాబట్టి ఎవరైనా ఉత్సాహముగా ఉండి జాతకంలో దోషాలు వాటిని నివృత్తి చేసుకోవటానికి మీ వంతు ప్రయత్నంగా మీరు ఎవరైనా సరే మనసులో సంకల్పిస్తే మా యొక్క పీఠానికి ఫోన్ చేసి మీరు కూడా ఆ యొక్క బుకింగ్ అనేటటువంటిది చేసుకోండి. ఇది అందరికీ కూడా అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితికి దగ్గరగా ఉండేటట్టుగా ఏర్పాటు చేశాను. అవకాశం ఉన్నవాళ్ళు దూరంలో ఉన్నా దగ్గరలో ఉన్నా యద్భావం తద్భవతి. ఒక గురువుని నమ్మాలి, దైవాన్ని నమ్మాలి. మిమ్మల్ని మీరు నమ్ముకొని మీ జాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితుల్ని చక్కగా సమన్వయం చేసుకోవడానికి ఇది సరైన సమయము. మీరు విడిగా జాతకరీత్యా చేయించుకోవాలన్నా ఇలాంటి కార్యక్రమాలు చేయాలన్నా చాలా విశేషమైనటువంటి ధనము ఖర్చుగా అవుతుంది. కాబట్టి ఇది పీఠం తరపున నేను సామూహికంగా చేస్తున్నాను కాబట్టి దీని యొక్క ఫలితం కూడా చాలా అధికంగా వస్తుందని నమ్మి మీరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయగలరు. మరి మేషాది మీనరాశి పర్యంతము ఏ రాశుల వారికి ఈ యొక్క గ్రహస్థితి ఏ విధమైన అనుకూలాలని ప్రతికూలాలని ఇస్తుందో తెలుసుకుందాం. ఓం శరవణ భవాయ నమః. కన్యారాశి వారికి ఈ మార్చి నెల 1వ తేదీ నుండి మార్చి 31వ తేదీ వరకు గ్రహస్థితిగతుల్ని గమనిస్తూ మరి ఈ రాశి వారికి ముఖ్యంగా 6వ స్థానమైనటువంటి కుంభరాశిలో రాహుతో పాటుగా కుజుడు, రవి, బుధుడు ఈ 3 గ్రహాలు కూడా రాహుతో కలిసి చతుర్గ్రహ కూటమి చాలా అత్యద్భుతమైనటువంటి ఫలితాలను ప్రసాదిస్తోంది. శుక్రుడు మార్చి 2వ తారీఖు నుండి కూడా తన యొక్క ఉచ్చస్థానమైనటువంటి మీనరాశిలో శనితో కలిసి ఆయన సప్తమ స్థానంలో అడుగు పెడుతున్నాడు. శని శుక్రుల యొక్క కలయిక మీనరాశిలో సప్తమంలో జరుగుతోంది. గురుడు 10వ స్థానంలో ఉండి 12వ స్థానంలో కేతువు యొక్క సంచారం. అంటే దాదాపుగా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతుల్లో ముఖ్యంగా 4 గ్రహాలు అనుకూలమైనటువంటి భావాలను ఇస్తున్నాయి. శుక్రుడు ఈ యొక్క కన్యారాశి వారికి వారు గనక కరెక్ట్గా కష్టపడి సరైన ప్రణాళికలను తయారు చేసి వేకప్ అయ్యి పెంద్రాడే నిద్ర లేచి ఎటువంటి బద్ధకాన్నైనా సరే త్యజించి ఎదిరించగలిగితే, వారిలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసాన్ని పైకి పురుగొలిపితే, వారిలో ఉన్నటువంటి బద్ధకస్తపు లక్షణాలు కానీ అట్లాగే అమాయకత్వపు స్థితిని కానీ పక్కన పడేసి నా అంతటి వాడు లేడు, నేను ఏదైనా చేయగలను అనుకుంటే తప్ప ఈ శుక్రుడు ఉచ్చస్థితి వీరికి అనుకూలమైనటువంటి ఆమోదయోగం కాదు. ఆర్థికంగా వ్యాపారంలో చక్కటి లాభస్థితిని, అట్లాగే భాగస్వామ్యపరంగా వీరికి అంటే భార్యాభర్తల మధ్య కొంతవరకు అనుకూలమైనటువంటి పరిస్థితి కుటుంబంలో వెల్లువిరిసే అవకాశం ఉంటుంది. అట్లాగే తండ్రి గారి యొక్క ఆస్తిపాస్తులు, స్థిరాస్తులు కావచ్చు, చరాస్తులు కావచ్చు, ధనపరంగా కావచ్చు, ఏదో రకమైనటువంటి భాగ్య ధనలాభం వీరికి దరిచేరనుంది. దానివలన ఇంట్లో గృహంలో విపరీతమైనటువంటి ఆనంద యోగాదులు కలిగే అవకాశం ఉంటుంది. 6వ స్థానంలో ఉన్నటువంటి రవి ఉద్యోగ సిద్ధిని కలుగజేయడానికి ఆల్రెడీ వీరికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఉద్యోగం వచ్చే అవకాశాలు తప్పనిసరిగా ఉంటాయి. మార్చి 15 లోపలే ఏదైనా సరే వీరు సాధించాలి. సూర్యగ్రహ బలం అప్పటి వరకే ఉంది వీళ్ళకి. కన్యారాశి వారికి చాలా కష్టపడతారు, కష్టపడాలి. ఒక రకంగా చెప్పాలంటే మనసులో తెలియని భయం ఆవహించి ఉంటుంది. ఈ ఉద్యోగం నాకు వస్తుందో రాదు, ఓరల్గా కానీ రిటర్న్గా కానీ రాసినటువంటి ఎగ్జామ్స్లో నేను పాస్ అవుతానో ఫెయిల్ అవుతానో అనేటటువంటి ఒక లోపల మస్తిష్కంలో ఏదో తిరుగుతూనే ఉంటుంది భయం. రాహుతో కలిసి ఉన్నారు కదండి. లెక్క ప్రకారం 6వ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు శత్రు, రోగ, రుణ బాధల నుంచి విముక్తిని కలుగజేయాలి. శత్రువులు మిత్రులు అవుతారు. కుటుంబంలో ఎవరైనా సరే బంధుమిత్రాదులు ఉంటే వారు ఆకస్మికంగా వీరితో లాలూచి పడటం, వీరితో చక్కగా మాట్లాడటం, వారు శత్రువులుగా మారటం, శత్రువుల నుంచి మిత్రత్వంగా మారడం జరగడానికి అవకాశం ఉంది. కుజరాహువులు అక్కడ కలవటం వల్ల, 6లో 2 పాపగ్రహాలు కలవటం వల్ల మాత్రమే. సూర్యుడు కూడా అక్కడే ఉండటం వల్ల ఉద్యోగ వ్యవస్థలో ఎవరైనా దూరమైన వాళ్ళు, అట్లాగే ఉద్యోగం పోయినటువంటి వాళ్ళు, ఉద్యోగంలోంచి డిస్మిస్ చేసిన వాళ్ళు, ప్రమోషన్ ఇవ్వనటువంటి వాళ్ళు, వాళ్ళే ఫోన్లు చేయటం,
వాళ్ళే రమ్మని చెప్పటం, ఒక్కోసారి వాళ్ళకి విదేశాలకి ప్రమోషన్ ఇచ్చి ఉద్యోగాల్లో మీరు వెళ్తారా అని అడగటం, ఇలాంటి అనుకూలమైనటువంటి ఎన్నో పరిణామాలు సంఘటనలు మీ ముందు తెచ్చిపెడుతున్నాయి ఈ మార్చి నెల. అయితే కన్యారాశి వారికి మార్చి 3వ తేదీన కేతుగ్రహము చంద్రగ్రహంతో లాభాధిపతి అయినటువంటి చంద్రగ్రహము పూర్వఫల్గుని నక్షత్రంలో కలిసి కేతుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం అనేటటువంటిది వీళ్ళకి కాస్త అభీష్ట సిద్ధి విషయంలో ఇబ్బందులు, తల్లి యొక్క అనారోగ్య సమస్యల వలన వీరికి మానసిక చింతిత బాధలు ఎక్కువ అవుతాయి. ఏదో కోల్పోయినటువంటి మానసిక పరిస్థితి, విపర్య స్థితి కలుగుతుంది. కన్యారాశి వారికి గ్రహణం యొక్క స్థితిగతులు అంత మంచివి కాదు. ఈ గ్రహణం అనేటటువంటిది వీళ్ళకి పూర్తిగా ధన నష్టాల్ని కలుగజేస్తుంది. తండ్రి గారితో విభేదాలు కలుగజేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మనకి జాతకంలో గోచారంలో చెప్పుకునేటప్పుడు ముఖ్యమైన గ్రహాలని 4 గ్రహాలే, రవి బుధ శుక్ర కుజగ్రహాలే. ఈ 4 గ్రహాల యొక్క స్థితిగతులే మనల్ని కమాండ్ చేస్తాయి. మిగతా శని గురు రాహు కేతు గ్రహాలు పెద్ద గ్రహాలు, అవిచ్చేవి లాంగివిటీలో ఉంటాయి. మరి సూర్యుడు ఒక రకంగా చెప్పాలంటే ఏదైనా అనారోగ్య బాధలు దీర్ఘకాలికంగా అనుభవిస్తూ ఉన్న, ఉద్యోగరీత్యా ఇబ్బందులు పడుతున్నా మార్చి 15 లోపల అవన్నీ కూడా మీకు పక్కకి వెళ్ళిపోయి మీకు సాటిస్ఫాక్షన్ కలుగజేస్తాయి. పెట్టినటువంటి పెట్టుబడులు అవతల వాళ్ళ ద్వారా మీకు వచ్చి చక్కగా మీకు ఇంట్లో ఏదో రకమైనటువంటి గృహ అవసరార్థమై మీకు ఉపయోగపడతాయి. బంధుమిత్రాదుల్లో ఎవరో ఒకరు ఆకస్మికంగా మీకు సహాయం చేస్తారు. ఉద్యోగ విషయంలో కావచ్చు, ఇల్లు కట్టుబడే విషయంలో కావచ్చు, లేకపోతే మీరు దూర ప్రయాణాలకు వెళ్ళే విషయం కావచ్చు, లేకపోతే పిల్లలకి సంబంధించినటువంటి విదేశీ ప్రయాణము వ్యాపార రీత్యా కావచ్చు, వాళ్ళు చదువుకోవడానికి రీత్యా కావచ్చు, వాళ్ళు వృత్తిరీత్యా కావచ్చు, పిల్లలకి సంబంధించి ఎవరైనా సరే మీకు ధనాన్ని కాస్త సహకరించే అవకాశం కూడా కలుగుతుంది. అయితే కన్యారాశి వారికి మార్చి 14 తర్వాత 15 తర్వాత సూర్యుడు సప్తమంలో ఉన్నటువంటి శుక్రుడితోనూ శనితో కలవటం అది కొంచెం దుర్యోగాన్ని కలుగజేస్తుంది. విపరీతమైనటువంటి అనారోగ్య సమస్యలు భార్యకి లేకపోతే భర్తకి, సమాజంలో మీకున్నటువంటి గౌరవ మర్యాదలు ఒక్కసారి కింద పడిపోయినట్టు అనిపిస్తూ ఉంటాయి. ఆర్థిక లావాదేవీల విషయంలో ఎవరైనా బ్యాంకుల్లో పనిచేస్తున్నా, లేకపోతే విదేశాలకు సంబంధించినటువంటి కొన్ని కంపెనీలు ఉంటాయి, మీడియేటర్ కంపెనీలు, ఆ విషయాల్లో కానీ మీకు పూర్తిగా స్తబ్దత ఏర్పడుతుంది. వారి నుంచి కొన్ని అవమానాలు ఎదుర్కొనే పరిస్థితి, అట్లాగే సంతానపరమైనటువంటి కొన్ని నష్టాలు మిమ్మల్ని బాధలు పెట్టే అవకాశం ఉంటుంది. సంతానం మిమ్మల్ని అర్థం చేసుకోకుండా మీ మీద అభాండాలు వేసి మిమ్మల్ని బాధలు పెట్టే పరిస్థితి కూడా కన్యారాశి వారికి కలుగుతుంది. కొంతమంది క్రీడాకారులు, అట్లాగే సినిమా యాక్టర్సు, లేకపోతే సినీ కార్మికులు ఎవరైతే ఉన్నారో వారు ఏదైనా వారి కోరికల్ని చెప్పుకుంటే అవి తీర్చడానికి అవతల వాళ్ళు ఒప్పుకునేటటువంటి పరిస్థితులు కొంతవరకు మీరు సమంజసంగా మాట్లాడితే, దానికి సంబంధించిన లీడర్స్ ఎవరైతే ఉంటారో, కార్మిక లీడరు, లేబర్ లీడరు, వారు జాగ్రత్తగా మాట్లాడితే కొంతవరకు మీ అభీష్ట సిద్ధి నెరవేరడానికి అవకాశం ఉంటుంది. అనవసరమైన గొడవలు పెట్టుకున్నారనుకోండి, ఎందుకంటే కుజరాహువులు గొడవలకు కారకుడు. మీరు చేసేటటువంటి సేవకావృత్తి వాళ్ళతో గొడవ పెట్టుకున్నా, మీ కింద పనిచేసే వాళ్ళతో గొడవలు పెట్టుకున్నా మీకు మూడిందే. మీకు వచ్చే ఏ పరిస్థితి మీకు అనుకూలంగా రాదు. అసలు ఉద్యోగంలో మీకు నిద్ర పట్టదు, మీ కూర్చోలేరు, ముళ్ళ మీద కూర్చున్నట్టు ఉంటుంది. అట్లాగే వ్యాపార విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ మీరు కనుక సరైన శ్రద్ధ లేకపోయినా, సరైన యాటిట్యూడ్స్ లేకపోయినా, ఒక గోల్ లేకపోయినా మీరు దుర్భరమైనటువంటి పరిస్థితికి వస్తారు కన్యారాశి వారు. బుధగ్రహ రాహుగ్రహ కుజగ్రహ యుతి దోషం. సూర్యుడు వెళ్ళిపోతాడు 15 తర్వాత. ఆయన చేయాల్సిన ధర్మాలు కొన్ని చేసేసి వెళ్ళిపోతాడు ఆయన. ఇక తర్వాత వెళ్ళిన తర్వాత వ్యాపారంలో ధన నష్టాలు, సంతానపరమైనటువంటి నష్టాలు, తండ్రితో కాస్త విరోధాలు, అంటే ఎవరైనా తండ్రితో కాస్త విభేదంగా మాట్లాడడం, వ్యాపారంలో వారు అనుకోని సంఘటనలు ఎదురయ్యి తండ్రి కొడుకులు విభేదంగా మాట్లాడుకోవటము, భార్యాభర్తల మధ్య అసలు ఏం జరుగుతుందో తెలియదు, ఎప్పుడు ఎడమొహం పెడమొహం, ఒకరంటే ఒకరికి ఇష్టం ఉండదు. ముందు ఒకరికొకరు కూర్చొని చర్చించుకోవాలి. ఒకరికి మనసులో ఉన్నటువంటి కోరికలను ఒకరికి చెప్తే కదండి అవతల వాళ్ళు మనకి ఏదైనా రిసీవింగ్ చేసేది. అది చేయనివాడు శని భగవానుడు. అట్లాగే ఎవరైతే ఫైనాన్స్ చేస్తారో వారికి కొంత ఆగమ్య గోచరమైనటువంటి పరిస్థితి, అవతల వాడు ఇస్తాడో లేదో తెలియని పరిస్థితి. కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇచ్చేటప్పుడు, డబ్బులు ఇచ్చేటప్పుడు. ఏదేమైనప్పటికీ
గురుడు 10వ స్థానంలో ఉండటం ద్వారా విద్యార్థులకి విద్య మీద కొంచెం వ్యామోహం తగ్గుతుంది, ధనం మీద వ్యామోహం పెరుగుతుంది. ఏదో కష్టపడాలి, ఏదో ఒక బండి ఎక్కాలి, బండి మీద ప్రయాణం చేస్తూ వాళ్ళని వీళ్ళని అక్కడ ఇక్కడ దింపి సహాయం చేస్తూ 10 రూపాయలు సంపాదించాలి. అది అది స్విగ్గీయా, ర్యాపిడోనా, లేకపోతే ఇంకేదన్నానా, బిజినెస్ అనే తర్వాత విషయం. బిజినెస్ మీద ఆలోచనలు పడతాయి. చదువుకునే వయసులో బిజినెస్ మీద ఆలోచనలు వస్తాయి వీళ్ళకి. ఏదో సంపాదించాలి, ఏదో చేయాలి. కాబట్టి కొంచెం నెల విద్యార్థులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లేనిపోని వ్యామోహాల వైపు వెళ్ళకూడదు. గురుచండాల దోషం కూడా కనబడుతోంది వీళ్ళకి. అట్లాగే తల్లిగారి యొక్క ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. సరైన వైద్యం చేయించండి. ఆయుర్వేదం చేసుకుంటే ఇంకొంచెం మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. వ్యాపార విషయంలో జాగ్రత్త. అయిన వాళ్ళ విషయంలో నమ్మడానికి ప్రయత్నం చేయకండి. శత్రువులు మిత్రులుగా మారతారనగానే లేకపోతే రోగాలన్నీ మటుమాయం అయిపోతాయి, మీకు ఉన్నటువంటి రుణాలన్నీ పోతాయి అనుకుంటే కాదు. అక్కడ కుజరాహులు కలిసి ఉంది. మీరు ఎన్ననుకున్నా కూడా ఇక్కడ కేతువు చూస్తున్నాడు. జాతకంలో కనుక వీళ్ళు కనుక విపర్య స్థితిలో ఉన్నట్లయితే అసలు మీకు అప్పుల బాధలతోనే సగం సమస్యలు చాలా ఇబ్బందులు పడతారు మీరు. అన్నదమ్ముల మధ్య అయితే కనుక విపరీతమైనటువంటి విద్వేషాలు కలుగుతాయి జాతకంలో ఏదైనా తేడా ఉంటే. కుజరాహుల యొక్క మిశ్రమం ఇప్పుడైతే కనుక కొంచెం డౌన్ఫాల్లో ఉంటుంది. వాళ్ళ మధ్య ఉన్నటువంటి గొడవలన్నీ స్టాప్ అయిపోతాయి. ఒక్కోసారి కలిసి ఉద్యోగంలో బయట కలవటమో, ఇంట్లో కలవకపోయినా, ఎందుకంటే ఇంట్లో కలవరు, భార్యలు ఒప్పుకోరు ఇంట్లో కలిస్తే, అన్నదమ్ములు కలిస్తే, అందుకని బయట కలుస్తూ ఉంటారు. అయినా కూడా ఏదో నాంచుడు మాటలు, ఏదో తెలియనటువంటి వాగ్వాదాలు, ఏదో పెట్టుబడుల విషయమో, లేకపోతే నా ఆస్తులు మనకి రావాలి, ఇంకా కోర్టు కేసులు ఎన్నాళ్ళు, లాయర్లకి ఎంతవరకు డబ్బు పెడతామో, అది జరగదో పెట్టదు, ఇవే మాటలు కలిసిన ఆత్మీయంగా మాట్లాడకుండా అన్నదమ్ములు. కన్యారాశి వారికి 6వ స్థానంలో ఉన్న కుజరాహువులు కలిసి రావాలంటే ఆత్మీయంగా మాట్లాడుకోవాలి. మీకు మీరే సృష్టించుకోండి. గృహంలోంచి బయటకు వచ్చిన తర్వాత అన్నదమ్ములు మీరిద్దరూ ఒక తల్లి కన్నబిడ్డలుగా మారిపోవాలి తప్ప మీ కుటుంబం అనుకొని వస్తే ఆ సమస్య అప్పటికీ అలాగే ఉండిపోతుంది. కాబట్టి అన్నదమ్ముల యొక్క బంధం చాలా గొప్పది. అది గృహంతో లింకు పెట్టకండి, భార్యలతో లింకు పెట్టద్దు. భార్యలైనా సరే అక్క చెల్లెలతో హ్యాపీగా ఉండండి. కొంతమంది మగవాళ్ళు ఒప్పుకోరు మాట్లాడితే. కాబట్టి కొంచెం జాగ్రత్త పడండి, మానసికంగా స్టెబిలిటీగా ఉండండి. ఈ గ్రహణం యొక్క ఎఫెక్షను కొంతమందికి లేనిపోని సమస్యలను సృష్టిస్తుంది. అట్లాగే కొంతమందికి హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్ అవ్వటము, రక్త ప్రసరణ వ్యవస్థలో రోగ నిరోధక శక్తి తగ్గి మళ్ళీ అది వేరే రకంగా మారటము, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు భార్యాభర్తల్లో ఎవరో ఒకరు కలగటము, అట్లాగే నేత్ర సంబంధిత సమస్యలు కొంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, ఒక్కోసారి హాస్పిటల్స్కి వెళ్తే సరైన వైద్యం అనేది తగ్గటము, దాని పరంగా అప్పులు చేయాల్సిన పరిస్థితి. కాబట్టి ఇవన్నీ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఉన్నంతలో కన్యారాశి వారికి కొంతవరకు బర్డెన్స్ తగ్గుతాయని మాత్రం నమ్మండి. జాతకంలో మాత్రము దశలు అంతర్దశలు అనుకూలంగా లేకపోతే భార్యాభర్తల మధ్య ఎడబాటు, సంతాన సంబంధిత విషయాలలో లేనిపోని ఎఫెక్ట్లు కలగటం, సంతాన నష్టం కలగటం, లేకపోతే ఉద్యోగాలలో కొన్ని పరిస్థితులు ఎదుర్కోవటము, ప్రమాదాలు కళ్ళ ముందు కలగటము, దాని ద్వారా తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టం కలగటం, మనసంతా కూడా ఎప్పుడూ చెదురుబుదురు ఆలోచనలతో పూర్తిగా ఎప్పుడూ నష్టపోవడమే చూపించటం జరిగే అవకాశాలు ఉండొచ్చు. కాబట్టి కన్యారాశి వారందరికీ ఇవన్నీ జరుగుతాయని కాదు, వ్యాపారంలో చేసే వృత్తిలో కొంచెం వృద్ధి ఉంటుంది. జాతక రీత్యా ఏదైనా సమస్యలు ఉంటే మటుకు కొన్ని ఎఫెక్ట్స్ అయితే మటుకు పూర్తిగా నిర్లిప్తగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అవకాశం చేసుకొని భార్యాభర్తలు సంతానం గురించి కానీ, భార్యాభర్తలు ఎడబాటు లేకుండా ఉండటం గురించి కానీ, వ్యాపారంలో నష్టాలు లేకుండా ఉండాలన్నా, ధన నష్టాలు పోకుండా ఉండాలన్నా, ముఖ్యంగా నేత్ర సంబంధిత దోషాలు లేకుండా, ఉదర సంబంధిత బాధలు పడకుండా, వ్యాపారంలో అకస్మాత్తుగా కలిగేటటువంటి తీవ్రమైనటువంటి ఒత్తిడి ఎదుర్కోవాలన్నా, ఉద్యోగపరమైనటువంటి మార్పులు చేర్పులు జరగకుండా ఉండాలన్నా తప్పనిసరిగా మీరు ఆదిత్య హృదయం ఆరోగ్యరీత్యా చదవండి. అది తండ్రి గారికి మీకు మంచిది. అట్లాగే హనుమంతుడి యొక్క ఉపాసనలో ఏదో రకమైంది బడబాణాల స్తోత్రం చదువుతారా, మారుతి స్తోత్రం చదువుతారా, పంచముఖ ధ్యానం చేస్తారా, హనుమంతుడి ధ్యానం, లేకపోతే శ్రీరామరక్షా స్తోత్రం చదువుతారా, లేకపోతే సుందరాకాండలో ఒక సర్గ పారాయణ చేస్తారా, ఏదో ఒకటి చేయండి. మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఓం శరవణ భవాయ నమః.